ఇప్పుడు వాయించడా మీరు ఆడేమన్నాడు రాడు శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా గేటు తన్నుకుని వెళ్తాడు తాకనేటువంటి ఇప్పుడు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది 2019లో 151 సీట్లు సంపాదించిన ఒక పార్టీ కేవలం 11 సీట్లతో ఘోరంగా ఓడిపోతుందని చెప్పి ఎవరైనా గెస్ చేశారా? అదే ఎలక్షన్స్ లో కేవలం 23 సీట్లు సంపాదించిన మరొక పార్టీ 135 సీట్లతో పవర్ లోకి వస్తుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా? ఇదంతా కాదు. అసలు పోటీ చేసిన ప్రతి చోట ఓడిపోయి కేవలం ఒకే ఒక్క సీటు సంపాదించిన ఒక పార్టీ ఈసారి పోటీ చేసిన ప్రతి చోట గెలిచి 100% సక్సెస్ రేట్ ని తెచ్చుకుంటుందని ఎవరైనా కనీసం ఊహించారా? కానీ అవన్నీ ఈసారి ఆంధ్ర ఎలక్షన్స్ లో జరిగాయి. ఇంత మార్పుకి కారణం ఒకే ఒక వ్యక్తి, ఆయననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన తీసుకున్న కొన్ని డిసిషన్స్ వల్ల ఈ రోజు కూటమి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 164 సీట్లతో పవర్ లోకి వచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఒక రోజు రాత్రి జరిగిన ఒక సంఘటన. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందాము. దానికన్నా ముందు మీకోసం ఒక క్వశ్చన్. ఒక 2-3 డేస్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి తెలంగాణలో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కి పోటీ చేస్తుందని చెప్పారు. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి తెలంగాణలో కూడా పోటీ చేయబోతున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆంధ్రాలో ఎలాగైతే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అలాంటి ఇంపాక్ట్ తెలంగాణలో క్రియేట్ చేయగలుగుతారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇక మనం వీడియోలోకి కంటిన్యూ అవుదాము. సో సెప్టెంబర్ 9th, 2023 ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక స్కామ్ కేసులో. ఇది మాత్రం ఎక్స్పెక్టెడ్, బికాస్ ఆల్రెడీ దీని గురించి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ 3 గంటలకు ఆయనని ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఆంధ్రాలో టీడీపీ నేతలందరూ నిరసనలు ప్రకటించారు. బట్ ఆ రోజు రాత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 10వ తారీఖు ఆయనకు ఒక మీటింగ్ ఉండింది విజయవాడలో. సో విజయవాడ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవడానికి ఆయన పర్మిషన్ తీసుకోవాలనుకున్నారు. కానీ సెప్టెంబర్ 9th రోజు ఆయన పర్మిషన్ రిజెక్ట్ అయింది. ఆయనని విజయవాడ రాకుండా చేయాలనుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు బై రోడ్ రావాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కార్ని ఆపేశారు. ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తారని చెప్పి నడుచుకుంటూ వస్తుంటే ఆయనని అక్కడ కూడా ఆపేశారు. సో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఆపారో అదే ప్లేస్ లో పడుకొని ఆయన నిరసన తెలియజేశారు. ఒక కైండ్ ఆఫ్ ధర్నాను స్టార్ట్ చేశారు అనమాట. ఈ విషయం తెలుసుకున్న 2 స్టేట్స్ బార్డర్ లో ఉండే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెంటనే హైవే వద్దకు వెళ్ళిపోయారు. నార్మల్ గా వరదలు వచ్చినప్పుడు మన హైదరాబాద్, బెంగళూరు మునిగిపోయినట్టుగా ఆ రోజు హైవే మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో మునిగిపోయింది. అండ్ అది చూసిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. అండ్ ఆ రోజు రాత్రి జగన్ చేసింది తప్పు అని చెప్పి అందరూ అనుకున్నారు. అంతేకాదు ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సింపతి క్రియేట్ అయింది. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక కూటమిలో రాబోతున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారికి టీడీపీకి మధ్యలో చిన్న రైవరీ నడిచింది. పవన్ కళ్యాణ్ గారు నేను చచ్చినా కూడా టీడీపీతో చేతులు కలపను అని చెప్పి కూడా చెప్పారు. కానీ జగన్ డిక్టేటర్షిప్ కి అగేన్స్ట్ గా ఏదో ఒకటి చేయాలి, ఈసారి జగన్ ని ఎలా అయినా గద్దె దింపాలి అని చెప్పి గట్టిగా అనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్ థింగ్స్ ని కూడా పక్కకు పెట్టి టీడీపీతో చేయగలిపారు. వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన, తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు. అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. అండ్ అంతటితో ఆగిపోలేదు. 2019లో పిఠాపురం ఎలక్షన్స్ లో ఒకటి జరిగింది. అదేంటంటే పిఠాపురంలో ఒక క్యాండిడేట్ చాలా తక్కువ మార్జిన్ తో ఓడిపోయాడు. అసలు ఎందుకు ఓడిపోయాడని చెప్పి జనసేన ఒక సర్వే చేసింది. దాంట్లో ఏం తెలిసిందంటే పిఠాపురంలో ఓట్లు బాగా చీలిపోయాయి. ఇటు టీడీపీకి కొన్ని ఓట్లు, అటు జనసేనకి కొన్ని ఓట్లు వెళ్ళిపోవడం వల్ల చాలా తక్కువ మార్జిన్ తో వంగ గీత గెలిచింది. ఒకవేళ అక్కడ టీడీపీ కానీ జనసేన కానీ పోటీ చేయకపోతే ఆ రోజు అక్కడ వైసీపీ గెలిచేది కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు. అందుకనే ఓటు చీలిపోకూడదు అని చెప్పి ఒక మోటో పెట్టుకున్నారు 2024 ఎలక్షన్ల కోసం. అండ్ ఈ ఓట్లు చీలిపోకూడదు అనే కాన్సెప్ట్ మీద ఆయన ఒక పెద్ద థియరీనే క్రియేట్ చేశారు. అండ్ దాన్ని టీడీపీ నేతలకు చూపించి అప్రూవల్ కూడా తీసుకున్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే ఆయన బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. బికాస్ బీజేపీ కూడా చాలా చోట్ల ఓట్లు చీల్చేస్తుంది. ఆ ఓట్లు కేవలం 10-15 వేలు అయినా కూడా దాని వల్ల క్యాండిడేట్స్ ఓడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే టీడీపీకి బీజేపీకి ఆ టైంలో అస్సలు పడట్లేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మీడియేటర్ గా ఉండి ఆ 2 పార్టీలని కలిపి మరీ కూటమిని ఫామ్ చేశారు. సో ఇప్పుడు కూటమి 3 పార్టీలుగా ఫామ్ అయింది. అనుకున్నట్టుగానే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి అందరూ ఒక్కొక్క చోట పోటీ చేశారు. అండ్ ఓటు చీలిపోకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు సీట్లు కూడా త్యాగం చేసి కేవలం 21 సీట్స్ కే పరిమితం అయ్యారు. కానీ పోటీ చేసిన 21 సీట్స్ లో కూడా గెలిచారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక 5 సంవత్సరాల క్రితం పోటీ చేసిన 2 ప్లేసెస్ లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు, అసలు పాలిటిక్స్ కి పనికిరారు అని చెప్పి అనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈసారి పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు.
100% సక్సెస్ రేషియో తీసుకున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి మెయిన్ రీజన్ ఆయన గ్రౌండ్ లెవెల్లో చేసిన కోమింగ్ అనమాట. ప్రతి చోట సర్వేలు నిర్వహించి ఎక్కడ ఏ క్యాండిడేట్ పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ టీడీపీ పోటీ చేయాలి, ఎక్కడ బీజేపీ పోటీ చేయాలని చెప్పి ఆయన క్లియర్ కట్ గా ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. అండ్ ఆ లిస్ట్ ప్రకారమే 3 పార్టీలు కూడా పోటీ చేశాయి. అందుకే ఈ రోజు 164 సీట్లు గెలుచుకుంది కూటమి. అంతేకాదు వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి మరొక రీజన్ వాళ్ళ అహంకారం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నల్ని తూటాల్లో వదిలినప్పుడు వైసీపీ నేతల దగ్గర ఆన్సర్లు లేకుండా పోయాయి. సో ఇక చేసేది ఏం లేక వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ పేరెంట్స్ ని, అలాగే టీడీపీని, బీజేపీని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ అహంకారమే జనాలకు చిరాకు తెప్పించింది. చాలా మంది వైసీపీ నేతలు అసలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తొక్కనీయమన్నారు. పాలిటిక్స్ కి ఆయన అసలు పనికిరాడన్నారు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర పాలిటిక్స్ షేపే మార్చేశారు. అది మాత్రమే కాదు, అన్నిటికన్నా పెద్ద వండర్ ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఫామ్ చేసిన ఈ కూటమి వల్ల బీజేపీ పార్టీ సెంట్రల్ లో గెలిచింది. ఒకవేళ ఈ కూటమి లేకపోయి ఉంటే బీజేపీకి 16 సీట్లు నష్టం వచ్చేది. అండ్ ఈ 16 సీట్లు కాంగ్రెస్ లో కలిసేవి. అండ్ ఇప్పుడు రైట్ నౌ కాంగ్రెస్ గెలిచి మన ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్ లోంచి ఒక వ్యక్తి అయి ఉండేవాడు. సో కేవలం 2-3 సీట్ల తేడాతో బీజేపీ ఓడిపోయేది. అండ్ కాంగ్రెస్ ఏలియన్స్ గెలిచి ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ వేరే ఒక వ్యక్తి అయి ఉండేవాడు. కేవలం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కూటమి అనే ఒక డిసిజన్, అలాగే ఓట్లు చీలిపోకూడదు అని ఆయన వేసిన ప్లానింగ్ వల్ల ఈ రోజు స్టేట్ అంటే ఆంధ్ర పాలిటిక్స్ మాత్రమే కాదు, కంప్లీట్ ఇండియా పాలిటిక్స్ ఏ మార్చేసింది. బేసిక్ గా ఎలక్షన్స్ కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, లైఫ్ ఇస్ వెరీ అన్ప్రిడిక్టబుల్. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. అలాగే పోయినసారి 151 సీట్లు తెచ్చుకున్న వైసీపీ ఈసారి కేవలం 15 సీట్లు కూడా గెలుస్తుందో లేదో అన్నారు. అండ్ అలాగే జరిగింది కూడా. సో దీన్ని బట్టి మీరు క్రిస్టల్ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఓడిపోయినా కూడా హోప్ ని మాత్రం వదలకండి. ప్రతిసారి ప్రయత్నించే వాడికి అసలు ఓటం అనేది ఉండదు. ఈ మాట కూడా పవన్ కళ్యాణ్ గారే అన్నారు. సో అది గైస్, ఇది పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ స్టోరీ. ఒక వ్యక్తి తలుచుకుంటే కేవలం 6 నుంచి 7 నెలల్లో ఒక స్టేట్ పాలిటిక్స్ మాత్రమే కాదు, కంప్లీట్ ఇండియా పాలిటిక్స్ ని కూడా చేంజ్ చేయగలను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. ఎవరైనా ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.